ఇలాగా ఈ ధురాధర్ష, ఓం ధురాధర్షాయ నమః అన్న మంత్రాన్ని జపించినట్టయితే మందబుద్ధి తొలగుతుంది అంటారు మనకి పెద్దలు. ధురాధర్ష లోకంలో ఉండే జ్ఞాన క్రియాశక్తులన్నీ కూడా స్త్రీల అధీనంలో ఉంటాయా, అందుకని ధురాధర్ష. దేవ తిర్యక మనుష్యేషు పున్నామ భగవాన్ హరి స్త్రీ నామ్నీ లక్ష్మీ మైత్రేయ న అనయోర్విద్యతే వరం అని అంటారు అక్కడ. అంచేత ధురాధర్ష అంటే అమ్మవారికి మాత్రమే ఈ పేరు. ఆపస్తంభుల వారు కూడా ధురాధర్ష చెప్తూ చివరకు ఒక మాట అంటారు, స్త్రీభ్య సర్వవర్ణేభ్యశ్చ ధర్మశేషాత్ ప్రతీయాత్. నేను దీంట్లో చెప్పని ధర్మసూక్ష్మములా ఉన్నట్టయితే ధురాధర్షమైన జ్ఞానం కలిగిన స్త్రీలు ఉంటారు, అన్ని వర్ణములలోనూ ఉంటారు, పెద్దలైన వారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇలాగా ధురాధర్ష. సనత్కుమార సంహిత చెప్తుంది, యో యో జగతి పుంభవ స విష్ణురితి స్వయం యో యస్తు నారీభవ స్యాత్ తత్ర లక్ష్మీ వ్యవస్థిత. స్త్రీ రూపము ఎక్కడుంది అంటే అక్కడ లక్ష్మీదేవి ఉండి తీరుతుంది. అంచేత జ్ఞానతత్వం అన్నది ధురాధర్ష. చిట్ట చివరిగా రుక్మిణి ధురాధర్ష అంటే ఒక ఉదాహరణ ఏమిటంటే, రుక్మి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. జరాసంధ చక్రవర్తి దగ్గర నుంచి అందరూ వచ్చి కూర్చున్నారు. రుక్మిణి ఆవిడ ఆరాధనకి వెడుతుండగా కృష్ణుడు వచ్చాడని తెలుసుండి కృష్ణుడినైనా ఆపేందుకు ప్రయత్నించడం కూడా చేయలేదే వాళ్ళు. అంటే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎత్తుకుని తీసుకుని వెడుతుంటే ఎవడు కూడా దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారే. పొలిమేరలు దాటిపోయిన తర్వాత రుక్మిణి ఎత్తుకుపోతున్నాడని అన్నారే. అంటే ధురాధర్ష. రుక్మిణీదేవికి కాపలా కాద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆమె తేజస్సు కారణం చేత రుక్మిణి ఉన్న చోటికి కొంత దూరంలోనే నిలబడిపోయారు తప్ప ఎవళ్ళు కూడా ఎత్తి చూడలేకపోయారు. విభ్రాంతాత్ములైరి అందరూ అంటారు ధురాధర్ష. అంచేత అమ్మవారు ఓం ధురాధర్షాయ నమః అంటే ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే మనకి ఆత్మస్థైర్యం కలుగుతుంది అని అంటారు. నిత్యపుష్ట, నిత్యము సద్గుణముల ప్రోవు అమ్మవారు. నిత్యుడు పరమాత్మ, నిత్యేన విష్ణున పుష్ట, స్వామితో కలిసి ఉండి అన్ని విధములైన ఆనందాన్ని అనుభవించేది. నిష్ణం నిత్యం పుష్ణాచ సద్గుణై. అంతేకాదు నిత్యుడైన పరమాత్మకు కూడా ఆ గుణములన్నిటికీ కూడా తాను అంతర్యామిగా ఉంది. ఆయన్ను ఆస్వాదయోగ్యం చేస్తుంది. ప్రపజ్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుగంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛా శర్కరాయితం అంటారు వేదాంత దేశకులు. 7 కొండలు 7 కొండలు కాదయ్యా, భగవంతుడి కరుణ అనేది చెరకు రస ప్రవాహంలా కిందకి దిగి వచ్చి 7 గడ్డలుగా కట్టింది తిరుపతి కొండ. అంటే భగవంతుని కరుణ. ఆ కరుణ ఎవరో కాదు, లక్ష్మీదేవే అన్నారు ఆయన. అందుకనిట అంచేత నిత్యపుష్ట. అంచేత ఆవిడ స్వరూపానికి ఉండే లక్షణాలు ఏమిటంటే సంవిత్పర. అంటే ఆవిడెప్పుడు కూడా జ్ఞానస్వరూపమే. అంటే విషయములన్నవి అమ్మవారిని తాకనే తాకవు. విషయ సుఖములకి సంబంధించినవి ఏవి కూడా అమ్మవారిని తాకవు. ఎలాగంటారా, అమ్మవారు సీత రూపంలో ఉన్న, రుక్మిణి రూపంలో ఉన్న, సత్యభామగా వచ్చిన, ద్రౌపదిగా వచ్చిన, ఏ అంశతో వచ్చిన ప్రకృతి సంబంధము గనక ఆ ప్రకృతి సంబంధమైన లక్షణాలు ఉంటాయేమో తప్ప అంతర్యామితయా చూచినట్టయితే ఇవేమీ కూడా ఆమెను అంటవు. ద్రౌపదిని సైంధవుడు, కీచకుడు లాంటి వాళ్ళు వెనకబడ్డా ఆమె మనస్సు లోపల ఎక్కడైనా కానీ ఒక్క క్షణం ఆలోచన మారిందా? నిజంగా వాళ్ళ మాటలు తలుచుకుందా ఆవిడ? లేదు. ఆ క్షణంలో పాండవుల్ని కోప్పడింది, మనుక్షణంలో మానేసింది ఆవిడంతే. పాండవుల్ని కోప్పడడం కూడా దుర్యోధనాదులు చేసిన అవమానం గురించి కాదు, నన్ను అవమానించినా మీరు ఇలా ఉన్నారే అని బాధపడింది ఆవిడ. మరి సీతాదేవి ఎక్కడైనా రావణాసుడుని ఇలా మాట్లాడాడు అని ఎక్కడైనా రాముడితో అన్న మాట ఎక్కడైనా ఉందా? లేదు. సంవిత్పర అంతే. శచీదే ఉంది, నహుషుడి వంక కూడా చూడలేదని చెప్పుకున్నాం. సంవిత్పర
మానవుల విషయంలో శైవ పుష్ణాతి విషయాన్. మనకేం చేస్తుంది ఆవిడ? ఈ గుణములన్నీ ఇచ్చి మనకి పోషణ కలిగిస్తుంది. మన దగ్గర కాస్త ఉండాల్సిన దానికంటే డబ్బు ఎక్కువ ఉందనుకోండి, ఎంత ఉత్సాహంగా ఉంటాం. మనకు కావాల్సింది ఏదో కొంత కావాలి, దాంట్లో 1000-2000 తగ్గిందనుకోండి, ఆ 1000-2000 వచ్చేంత వరకు మనం ఎంత నీరసంగా ఉంటాం. ఉంది కదా, ధనం ఉంది కదా. అంటే మనకి కావలసిన గుణపూర్తి కలిగించేది అమ్మవారే అన్నమాట. స్వయం ప్రకాశకాలు కాని జడములైన విషయాలన్నిటినీ కూడా నేను లోపల ప్రవేశించి అప్పుడు వాటికి ఒక విలువ కలిగిస్తాను. నా స్వయం ప్రకాశకాలైన సౌందర్యాది గుణాల చేత పోషిస్తుంది అందావిడ. ఎలాగంటారా, రూపాయి నోట్లున్నాయి, నోటు అన్నాను దాన్ని, అది కాగితమే కదా. మరి దాన్ని కాగితం ఎందుకంటలేదు మనము? దానికి ఒక విలువ కట్టాం. రూపాయి నాణెం ఉంది, ఒక వెండితోటి తయారు చేశారు, అది వెండి లోపల ఏదో కలిపారు, మరి వెండి ముక్క పక్కనుంది, దాని రూపాయిగా మనం మాట్లాడటం లేదే. అంటే వస్తువులు ఉన్నాయి, మనం ఏ పేరు పెట్టామో ఆ పేరు కాకుండా వేరేది ఉంది. అంటే వీటికి ఒక ప్రత్యేకత రావాలి అంటే అమ్మవారి గుణములు దాంట్లో ప్రవేశించాలి. అంచేత ఇలాంటి ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మములు అమ్మవారిని అంటవు. అంటే ద్రవ్యముంది, గుణముంది. ద్రవ్యము లోపల ఉండే దోషములు గుణమును మాత్రం అంటవు. అది అమ్మవారి గొప్పతనము. ఒక ఎండు కట్టె ఉంది, ఎండు కట్టె కాలుతోంది, మంట వేడిగానే ఉంటుంది కదా. అంతే తప్ప కట్టె ఎండుది గనక మంట కూడా ఎండుగానే ఉంది. పచ్చి కట్టె కాలుతోంది, దాంట్లో నీళ్లున్నాయి, పచ్చిగా ఉంది, అంచేత మంట కూడా చల్లగా ఉందని అందామా? లేదు. ఒక కట్టె వంకర తిరుగుంది, నిప్పు కూడా వంకర తిరుగుతూ ఉంటుందా? నిటారుగానే ఉంటుంది. అంటే ద్రవ్యమునకుండే దోషములు ఆ ద్రవ్యము లోపల ఉండే గుణమునికి మాత్రం అంటావు అమ్మవారు. అలాంటి ఆవిడ దురాదర్శ. నిత్యాయ పరమాత్మనే విష్ణవే నసా దర్శయితుం శక్య. పరమాత్మయందు నేనుంటాను, అలాంటప్పుడు నన్ను ఎవళ్ళు కూడా దగ్గరికి చేర్చలేరు, నన్ను దర్శించలేరు. నేను నిత్యపుష్ట. నిత్యపుష్టాంతు మాం ప్రాహు సిద్ధా సంవిద్విచక్షణా అష్టాక్షరోయం మంత్ర నిత్యం పుష్ణాతి సంవిదం. ఇది అష్టాక్షరీ మంత్రము. ఓం నిత్యపుష్టాయై నమః అన్నది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన మంత్రము. సిద్ధులందరూ కూడా చక్కటి జ్ఞానం పొందినవారు నిత్యపుష్ట. అంచేతనే మనకి మాటలు నేర్పేటప్పుడు కూడా మొట్టమొదటి మాట ఏది ఉంటుంది? అమ్మతోటే ప్రారంభిస్తాం. ఎంచేత మనకి మాట్లాడే శక్తిని కానీ, నిలబడే శక్తిని కానీ, నడిచే శక్తిని కానీ మనం అందుకునేది ఆఖరికి ఆకలి అవుతోందని చెప్పడానికి కావలసిన ఏడుపు కూడా అక్కడి నుంచి తల్లి కడుపు నుంచి రాగానే ప్రారంభించింది అదే. అందుకనే మనకి తెలుగు మాటల్లో కూడా అమ్మ, ఆవు, ఇటిగా, ఈగాతోటి ఉంటాయి. అది ఇతర భాషల్లో అయితే యాంటు, యాక్స్ ఇవని చెప్తారు. పాపం మనకి అమ్మ అని చెప్పడంలో ఆవిడ నిత్యపుష్ట. మనకి మొట్టమొదటి తిండి కలిగిస్తున్నది అమ్మవారు మాత్రమే. నిత్యపుష్ట. ఆవిడ నిత్యపుష్ట గనకనే సుందరకాండలో కూడా ఆమెని వర్ణన చేస్తూ దీప్తాం పినద్ధామివ ధూమజాలేన శిఖామివ విభావసు. చుట్టూ పొగదూరి ఉన్న నిప్పు కణిక వలె ఉందిట. ఇంచేత ఉపవాసకృశాం దీనాం మండనార్హాం అమండనాం. నిజమే, ఉపవాసం చేత దీనముగా ఉన్నది, కృషి అయినది, తపస్సు చేస్తోంది. రామోపరోధ వ్యతితాం, రాముడి దగ్గర లేని కారణం చేత దుఃఖంలో ఉంది. అయినప్పటికీ కూడా పుష్ట, నిత్యపుష్ట. ఆమె సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంది. అమ్మవారికి కరీషిణి అని పేరు. ఇది ఇంతకుముందు కొంత భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. వ్యాకరణ సూత్రం కారణంగా వేరువేరు అర్థాలు వస్తుంటాయి కరీషిణికి. కరిన్ ఈశ, ఏనుగుల సమూహానికి అధినేత్రి. కరిన్ ఇన్, ఏనుగులతో పాటు విహరించేది అని చెప్పి మనకి మంకణ సంహిత అని ఉంది. ఆ సంహిత లోపల గుల్గులుశ్చ కురండక దమన శలిలశ్చేతి ఆగ్నేయాది దళస్థానే ఖ్యాతా పుష్ణంతు మే శ్రియా. ఒక ఆగ్నేయాది దిక్కుల లోపల గుల్గులు, కురండక, దమనక, శలిల ఈ
4 ఏనుగులు కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి. అంటే అమ్మవారు కరీషిణి, ఏనుగులతో కలిసి విహరించేది అని. కశ్యప సంహిత కూడా చెప్తుంది ఇదే మాట. ఐరావతాది సమ్యక్ సమాజై ఆవృతాం శుభాం. చక్కటి ఏనుగులన్నీ కూడా అమ్మవారిని ఆవహించి ఉంటాయి, ఆవరించి ఉంటాయి, చుట్టూ ఉంటాయి. ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. అవకాశం ఉన్నట్టయితే విష్ణు ధర్మోత్తర పురాణము, అగ్ని పురాణము, పద్మ పురాణములు చూచినట్టయితే ఏనుగులు వేటిని భద్రగజములంటారు, వేటిని మదగజములంటారు, ఏ ఏ ఏనుగులకు ఏ ఏ లక్షణాలు ఉంటాయి, ఏ లక్షణం ఉన్న ఏనుగుంటే ఏ ఏ రకాల ఫలితాలు ఉంటాయి, చాలా విస్తారంగా చెప్తారు. అదిగో అలాంటి ఏనుగులన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ఆవిడ అధినేత్రి. మనకి 3వ సూక్తంలో కూడా ఇవన్నీ చెప్పారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. ఏనుగుల ఘీంకారముల చేత మేల్కొల్పబడేది అమ్మవారు అని చెప్పుకున్నామే అది. అంటే స్వయంభూ సంహిత చెప్తుంది బోధ్యమానా గజై, ఏనుగుల చేత బోధించబడుతున్నది, బోధించబడేది అని చెప్పి. నాచ్యార్ తిరుమతిలో రంగనాథుడు 1000 ఏనుగులతో కలిసి దాన్ని వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు అని చెప్తుంది అమ్మవారు. ఎంచేత ఏనుగుల గుంపుతో అమ్మవారు ఉంటుంది కనుక అమ్మవారిని తన వశం చేసుకోవడానికి, అమ్మవారిని తన మీద అభిమానం పెంచుకునేలా చేసుకోవడానికి రంగనాథుడు కూడా ఏనుగులతోటే కలిసి వచ్చాడు. ఇదే గజేంద్ర మోక్షంలో కూడా చెప్పుకున్నాం. వెంకటాధ్వరి చేసిన చమత్కారాన్ని కూడా ఆమె అనుగ్రహం పొందింది గనకనే ఏనుగు నుంచే వచ్చింది మనకి నాగవల్లి అని అంటారు. చెప్పుకున్నాం కదా, నాగవల్లి అంటే తమలపాకు, పత్రం, పుష్పం, ఫలం, తోయం 4 దాంట్లో ఉంటాయి. ఇది కూడా అమ్మవారి అనుగ్రహమే. సరే, కొన్ని విశేషమైన అర్థాలు ఏమిటి అంటే, కరిణి అంటే కొన్ని పనులు బాగా చేసేవారు కరిణులు, అంటే కర్తలు. వారికి బాగా దగ్గర అవుతుంది ఆవిడ అమ్మవారు. కరిణో నామ కర్తార. అంటే కర్త అంటే ఏదో పని చేసామన్నవాడు కాదు. ఆ పని చేసినట్టయితే ఆ పనిని అతను తప్ప ఇంకెవళ్ళు చెయ్యలేడు అన్నంత బాగా చెయ్యాలిట. అందుకని అలాంటి గొప్పవారందరి చేత కూడా గౌరవించబడేది కరుణో నామ కర్త. ఎలాగా? త్రిశుద్ధా త్రిక్రియాపరా. అమ్మవారే చెప్పింది. మనోవాక్కాయ కర్మల యందు శుద్ధి కలిగిన వారు, త్రికరణ శుద్ధి ఉన్నవాళ్ళు. ప్రవృత్తి నివృత్తి, ప్రవృత్తిపూర్వక నివృత్తి కలిగిన వాళ్ళు. అదేమిటయ్యా అంటే, ప్రవృత్తి ఒక దాని మీద ఆసక్తితోటి పని చెయ్యాలి. నివృత్తి ఆసక్తి కాదు, ఆ పని చెయ్యరు. ఇంకొక చోర ఏమవుతుంది, చెయ్యదలుచుకుంటారు, దాని మీద మాత్రం ప్రవృత్తి ఉండదు. అంటే ఆజ్ఞగా చేస్తారు. ప్రవృత్తిపూర్వక నివృత్తి లేదా నివృత్తిపూర్వక ప్రవృత్తి చేస్తారు, వదిలిపెట్టేస్తారు. అలాగా ఇలాంటి వాళ్ళు తాన్ ఇచ్చామి సదా ద్రష్టుం మనసాయామి తాన్ సదా. అలాంటి కర్తార, గొప్పదైన మంత్రద్రష్టలు ఋషులున్నారే, అదిగో వాళ్ళ దగ్గరికి నేను స్వయంగా వెడతాను, అనుగ్రహిస్తాను. అంచేత ప్రవృత్తి అంటే వర్ణాశ్రమ ధర్మానుష్ఠానం అన్నమాట. నివృత్తి అంటే భగవత్ ప్రవృత్తి విరోధమైనది, అది చెయ్యకుండా ఉండడం. ప్రవృత్తి నివృత్తి కలిసి ఉండడం అంటే అర్థం ఏమిటి? భగవత్ కైంకర్యము, శరణాగతి చేయడము, భగవంతుడికి సేవ చేయడము. చేసిన దానివల్ల ఫలితం అనుభవిస్తున్నాము అంటే దాని మీద ప్రవృత్తి ఉంది అని అర్థం అన్నమాట. పని చేసేసాము, ఇక దాని మీద ఆలోచించము అంటే పని చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తాము, ఫలితాన్ని స్వీకరించటం లేదు. ఫలితం ఇస్తావా నువ్వు? ఇస్తే దాంట్లో ఒక భాగంగా స్వీకరిస్తాము అంతే. అంటే గంధము తీస్తున్నాం, గంధము తీయడం దేనికి అంటే గంధము పుయ్యరుగా అన్నారు కీర్తనలోను, స్వామికి గంధం ఇవ్వడానికి. అంతే తప్ప గంధము తీస్తూ ఈ పరిమళం ఎంత బాగుందో అంటే గంధం తీస్తుంటే ఒంటికి చల్లదనం ఉంటుంది, పరిమళం కూడా ఆస్వాదించవచ్చు అని నువ్వు గంధము తీస్తే అది ఏమవుతుంది? ప్రవృత్తిపూర్వకం అవుతుంది. అంటే స్వామికి ఇద్దామని కాదు, నువ్వు అనుభవించడం కోసము. ఇది ప్రవృత్తి నివృత్తి
నివృత్తిపూర్వకమైన ప్రవృత్తి, ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి అన్నారు.